హాయ్ హలో వెల్కమ్ టు ఆటగాళ్ళు అప్డేట్ వర్షన్. సాఫ్ట్వేర్ ఇప్పుడు వివాహాల్లో ఇదే ట్రెండ్ నడుస్తోంది. 18 నిండిన అమ్మాయికైనా 39 విడాకులు తీసుకున్న మహిళకైనా సాఫ్ట్వేర్ ఉద్యోగే కావాలి. లక్షలు ప్యాకేజ్ మీదే ఆరాటం. నిజానికి అమ్మాయిలకే కాదు, అమ్మాయిల తల్లిదండ్రులకు కూడా ఐటీ ఉద్యోగి అంటే ఓ మోజు. కొన్ని సందర్భాల్లో ఈ మోసాలకు కారణమవుతోంది. ఐటీ ఉద్యోగిని బుట్టలో వేసుకొని తీరా పెళ్ళైన తర్వాత ఉద్యోగమే లేని ఘటనలు ఎన్నో చూసాం. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇటీవల 39 విడాకులు తీసుకున్న మహిళ వివాహ కోరికలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన రెండో భర్తగా వచ్చే వ్యక్తికి ఏకంగా 30 లక్షల ప్యాకేజ్ ఉండాలి. ఇది ఇండియాలో అయితే, విదేశాల్లో ఉంటే ఏకంగా 80 లక్షల ప్యాకేజీ ఉండాలట. ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటు, అందులో ఆమె తల్లిదండ్రులు ఉండాలట. కానీ అబ్బాయి పేరెంట్స్ మాత్రం ఉండకూడదట. వంట మనిషి, పని మనిషి, బోనస్ కావాలనే కోరికలు కోరుతోంది. తీరా ఆమె జీతం ఎంత అనుకుంటున్నారు? 30 లక్షలు కోరితే కనీసం ఓ 3 లక్షలైనా సంపాదిస్తుందని అనుకుంటున్నారు కదూ. కానీ ఆమెకు నెల జీతం 11,000 మాత్రమే. ఇది ఆమె ఒక్కరి కోరిక కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇదే ధోరణి. లక్షలు సంపాదించే బిజినెస్లు, భూములు, జాగలు ఉన్నా కూడా జానేదో మాకు సాఫ్ట్వేర్ వాడే కావాలి. ఇది అమ్మాయిల కోరికల చిట్టా. వేరే ఉద్యోగం చేసే వాడిని మనిషిలా కూడా చూడడం లేదంటే అతిశయోక్తి కాదు. ఏదైనా ఫంక్షన్కు వెళ్తే మా అబ్బాయికి ఇంత, మా అమ్మాయికి ఇంత ప్యాకేజీ అని మనుషులు ఉద్యోగాల విలువను ప్యాకేజీల్లో కొలుస్తున్నారు. ఇది మామూలు సమస్యగా చూస్తున్నప్పటికీ ఓ సామాజిక సమస్యలా మారింది. అమ్మాయిల గొంతెమ్మ కోరికలకు అడ్డు లేకుండా పోతోంది. అన్ని సంబంధాలను రిజెక్ట్ చేసుకుంటూ చివరకు ఒకరితో కాంప్రమైజ్ అవుతున్న ఘటనలు చాలా ఉన్నాయి. నిజానికి తల్లిదండ్రుల బాధలు వర్ణనాతీతం. కొన్ని సందర్భాల్లో నా కొడుకు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే త్వరగా పెళ్లి జరిగేదని వ్యాఖ్యానిస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా మారిందో తెలుసుకోవచ్చు. లక్షల్లో ప్యాకేజీ, వీకెండ్స్కి సినిమాలు, షికార్లు, పబ్బులు, ఈ లైఫ్ స్టైల్కి అలవాటు పడుతున్నారు. నిజానికి ఏదైనా సాధిద్దామని బిజినెస్ లేదా ఇంకేదైనా ఉద్యోగం, వ్యాపారం చేసే యువకుల ముఖాలను అమ్మాయిలు చూడడం లేదు. వాడి ఆశలను, ప్రయత్నాలను వెన్నుతట్టి ప్రోత్సహించే ఒక్క ఆడతోడు కూడా ఉండడం లేదు. చివరకు వాడు కూడా పెళ్లి అవ్వదేమో అనే భయంతో ఆశల్ని చంపుకుంటూ అమీర్పేట్ మైత్రివనంలోని కోచింగ్ సెంటర్లలో మగ్గుతున్నారు. తమ ఆశలను నెరవేర్చుకోలేక పరిస్థితుల ప్రభావానికి లొంగిపోయే వారెందరో ఉన్నారు. సరే, మనం ఎన్ని చెప్పుకున్నా ఇప్పట్లో ఈ జాడ్యం మారే అవకాశం లేదు. ఏదైనా పెద్ద ఆర్థిక మాంద్యం వస్తే తప్పితే అప్పుడు పరిస్థితి అర్థం కాదు. అయితే రావాలని కోరుకోవడం మా ఉద్దేశం కాదు. కానీ చాలామంది యువకులు ఇలాగే ఆలోచిస్తున్నారు. మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.